హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ పికిల్ తయారీ విధానం చూద్దాం. హాఫ్ కేజీ చికెన్ తీసుకుందాం. హాఫ్ కేజీ చికెన్ ప్యాన్లో యాడ్ చేసుకొని దానిలో చికెన్లో వచ్చిన వాటర్ అంతా పొయ్యిందాకా ఉడికించాలి, లేకపోతే పచ్చడి నిలవ ఉండదు, పాడైపోతుంది త్వరగా. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి చికెన్ ఎంత బాగా ఫ్రై అయితే అన్ని రోజులు ఎక్కువ నిల్వ ఉంటుంది పచ్చడి. చికెన్లో ముందుగానే ఉప్పు పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడేం సపరేట్గా ఉప్పు పసుపు ఏమైనా అవసరం లేదు. వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకుందాం. బాండీ స్టవ్ పైన పెట్టుకొని దానిలో ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. చికెన్ పికిల్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఆయిల్ ఎక్కువ లేకపోయినా కూడా పికిల్ పాడైపోతుంది. హాఫ్ కప్ ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు దీనిలో చికెన్ యాడ్ చేసుకుందాం. ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అట్లని ముక్క మరీ గట్టిగా ఉండకూడదు. ముక్క మరీ గట్టిగా ఉంటే చికెన్ అంతా చికెన్ పచ్చడి పెట్టిన తర్వాత ఉప్పు కారం పీల్చుకొని ముక్క మరీ గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక బౌల్ యాడ్ చేసుకుందాం. సెకండ్ టైం వేసినవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా తీసేసుకుందాం గిన్నెలోకి. చికెన్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుందాం. రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్ సాల్ట్, 6 టేబుల్ స్పూన్ కారం, యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో గరం మసాలా యాడ్ చేసుకుందాం. ముందుగానే మనం మసాలాలు ధనియా, చెక్క, లవంగా అన్నీ ఫ్రై చేసి పొడిగొట్టు పెట్టుకున్న గరం మసాలా. త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. దీనిలో ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాం. చికెన్ పచ్చడికి ఎప్పుడైనా నాటుకోడి బాగుంటుంది. నాటుకోడికైనా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిపోయింది. ఇప్పుడు దీనిలో నిమ్మరసం యాడ్ చేసుకుందాం. 1/2 kg చికెన్కి 2 నిమ్మకాయలు జ్యూస్ తీసి పెట్టుకున్నాను. రసం ఎక్కువగా ఉంటే 2, తక్కువగా ఉంటే 3 నిమ్మకాయలు పడతాయి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లో తీసుకున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.